పార్టీ ప్రభుత్వం రాజ్యాధికారంలో వచ్చినప్పటి నుంచి సిలిండర్ ధరలు కానివ్వండి, నిత్యావసర ధరలు కానివ్వండి, ప్రతి ఒక్కటి పెరిగాయి. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడైతే ఏ నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్లో ఉన్నాయి. చాలా అంటే అప్పటి ప్రజలు చాలా నిశ్చితంగా బాగా ఆనందంగా జీవించారు. కానీ ఆ తర్వాత 2014 ధర ఏవేవైతే ప్రభుత్వాలు వచ్చినాయో కానీ, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ ప్రభుత్వాల వల్ల ప్రజలే చాలా ఇబ్బంది పడ్డారు. పథకాల రూపంలో వాళ్ళు ఏవేవో ఇస్తున్నారు కానీ పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇండైరెక్ట్గా మన నుంచి నిత్యావసర ధరలు పెంచుతూనే ఉన్నారు. కాబట్టి పథకాలు ముఖ్యం కాదండి. కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీ మనకి ఇప్పుడు అవసరము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక వైపు నుంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అవి చాలా నీట్గా క్లీన్గా ఉండే సెక్యులర్ పార్టీస్ అండి. ఇలాంటి పార్టీలకు మనం ఇప్పుడు ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి కాంగ్రెస్, సిపిఐ, ఇండియా కూటమి ఈ పార్టీలకు మాత్రమే మనం మొగ్గు చూపాలి. ఇప్పుడు అలాంటి పార్టీలకు మనం ఓటు వేస్తే మన భావితరాలు ఎంతో బాగుంటాయి.